హలో ఆల్, వెల్కమ్ టు ఇన్ఫోబ్రోస్ తెలుగు ఛానల్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు మాల్దీవ్స్, లక్షద్వీప్, బాలి, అండమాన్ నికోబార్ లాంటి అందమైన దీవులకు వెళ్దామని అనుకుంటారు. కానీ ఈ వీడియోలో చెప్పబోయే దీవులకు వెళ్దామని ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే ఈ దీవి దగ్గరలోకి వెళ్ళినా మీ ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. ధైర్యం చేసి వెళ్తారా, మీ ప్రాణాలు ఇంకా దేవుడికి వదిలేడు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లైఫ్ అండ్ డెత్ ఐలాండ్స్ ఇన్ ద వరల్డ్. కానీ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఎక్స్ప్లెనేషన్ వచ్చితే హిట్ ద బెల్ ఐకాన్, డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ ఆల్సో షేర్ టు ఫ్రెండ్స్. ఇంకా మొదలెడదాం. మొదటిగా స్నేక్ ఐలాండ్. అట్లాంటిక్ ఓషన్లో బ్రెజిల్ దేశంకి దగ్గరగా ఉన్న ఈ దీవి పేరులో చెప్పినట్టుగానే అత్యంత విషకరమైన పాములకు నిలయం. 106 ఎకరాల్లో ఉన్న ఈ దీవి బాత్రోప్స్ ఇన్సులరీస్ అనే పాము జాతికి ప్రసిద్ధి. ఈ జాతి పాముల్ని గోల్డెన్ లేన్సెడ్ అని పిలుస్తారు. ఇవి లైట్ ఎల్లోయిష్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఈ జాతిని పిట్ వైపర్స్ అని కూడా అంటారు. ఈ పాములు కాటు వేసిన 30 నుంచి 40 నిమిషాల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి. లేకుంటే 2-3 రోజుల్లో పూర్తిగా ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోయి ఆ మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇలా దీవిలో 3000 నుండి 5000 పాములు ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఇంచులో ఒక పాము కనిపిస్తుంది. 10,000 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశం ఓ దీవిగా మారింది. అక్కడ ఉన్న పిట్ వైపర్స్ పాములు కాలానికి అనుగుణంగా మారి ఎవల్యూట్ అయ్యి చివరికి ఆ దీవి మీద వాలే పక్షులను ఆహారంగా తింటూ వాటి జనసంఖ్యని పెంచుకున్నాయి. ఈ విషయం తెలియని కొంతమంది వేటగాళ్ళు అటువైపుగా వెళ్తూ మరణించేవాళ్ళు. అలా తెలియక 2 వేటగాళ్ళు దీవిలోకి వెళ్దామని ప్రయత్నించారు. అలా వెళ్తుండగా వారికి వెనక నుండి పాము శబ్దం రావడం వినిపించింది. దాంతో వెనక్కి తిరిగి చూస్తే 2 పాములు వాళ్ళని వెంటాడుతున్నట్టుగా అనిపించింది. భయంతో ఇంకా ఆ దీవి లోపలికి వెళ్ళారు. దాంతో 2 పాములు కాస్త 100 పాములుగా అయ్యాయి. ఇంకా చివరికి వాళ్ళు చేసేది లేక అక్కడే మరణించారు. అందుకే బ్రెజిల్ నేవీ ఆ ప్రత్యేక జాతి పాములను కాపాడడం కోసం, ఇంకా ఇలా వేటగాని వెళ్తున్న వాళ్ళని కాపాడడం కోసం అని ఈ ప్రదేశాన్ని ప్రజలకు అనుమతి ఇవ్వకుండా పూర్తిగా మూసివేశారు. అందుకే ఈ దీవికి వరల్డ్స్ డేంజరస్ ఐలాండ్ గా పేరుంది. తర్వాత ఐలాండ్ వకారి. వైట్ ఐలాండ్ గా పిలువబడే ఈ దీవి న్యూజిలాండ్ లో బే ఆఫ్ పిటియే దగ్గర ఉంది. ఈ దీవి న్యూజిలాండ్స్ మోస్ట్ యాక్టివ్ వాల్కనో. అవును, అసలు దీన్ని దీవి కంటే కూడా ఎక్కువగా వాల్కనో అని పిలుస్తారు. ఈ దీవి ఒకప్పుడు వాల్కనో ఎరప్షన్స్ వల్ల తయారైంది. వాల్కనో ఎరప్షన్ అప్పుడు వచ్చిన లావా దుమ్ము వల్ల ఎంతో పెద్ద దీవిగా తయారైంది. అందుకే ఈ దీవిని న్యాచురల్ మేడ్ ఐలాండ్ కు ఉదాహరణగా చెప్తారు. ఇంకా మన భూమి ఎలా ఏర్పడిందని దానికి ఇది ఒక ఎవిడెన్స్ అని అందరూ శాస్త్రవేత్తలు చెప్తారు. అయితే 1975లో మొదలైన వాల్కనో ఎరప్షన్స్ 1999లో ఆగాయి. అంటే కనీసం 24-25 ఏళ్ళు ఆపకుండా యాక్టివ్ వాల్కనో ఎరప్షన్స్ జరిగాయి ఈ దీవిలో. ఇంకా 1930లో సల్ఫర్ మైనింగ్ అని వెళ్ళి 50 నుండి 60 మంది ఆ వాల్కనో ఎరప్షన్ వల్ల అక్కడ చిక్కుకుపోయారు. చివరికి వాళ్ళు చనిపోవాల్సి వచ్చింది. అందులోనూ కొంతమంది భారీ గాయాలతో బయటికి వచ్చారు, కానీ కొంతకాలానికి వాళ్ళు మరణించారు. ఈ దీవిలో ఉన్న వాల్కనోస్ ఇప్పటికీ ఎప్పుడు పేలుతుందో ఎవరికి తెలియదు. అసలు దీనికి వైట్ ఐలాండ్ అని పేరు ఎలా పెట్టారో తెలుసా? ఇక్కడ వాల్కనో ఎరప్షన్స్ అయినప్పుడు లావా వస్తుంది, కానీ లావా కంటే ఎక్కువ మోతాదులో అక్కడ తెల్లటి పొగ వస్తుంది. ఈ దట్టమైన పొగలో వేడి, దుమ్ము కలిసి ఉంటాయి. అలా ఇటువైపు హెలికాప్టర్ వేసుకుని వెళ్ళిన ఆ దుమ్ము దెబ్బకి అందరూ చనిపోతారు. ఎందుకంటే ఈ దుమ్ము అంత ఎత్తుకి వ్యాపిస్తుంది. 9 డిసెంబర్ 2019లో వకారిలో వాల్కనో ఎరప్షన్స్ జరిగాయి. కానీ అదే సమయంలో ఐలాండ్ లో 47 మంది ఉన్నారు. దాంట్లో 22 మంది హఠాత్తుగా ఒకసారిగా చనిపోయారు. మిగతా 23 మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. మిగిలిన 2 ఎటువైపు వెళ్లారు, ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. అందుకనే ఇంత యాక్టివ్ గా ఉన్న వాల్కనోస్ ఉన్న ఈ దీవిని ఎవరు వెళ్ళడానికి అనుమతించరు. అనుమతి ఇచ్చినా వాళ్ళు తిరిగి వస్తారు లేదో ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఇది ప్రపంచంలో అత్యంత భయంకరమైన వాల్కనోస్ ఉన్న దీవి. తర్వాత వచ్చి పవేగ్లియా ఐలాండ్. పవేగ్లియా మోస్ట్ హాంటెడ్ ఐలాండ్. 1776లో ఈ దీవిలో ఎవరు నివసించట్లేదని అక్కడి ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని పబ్లిక్ హెల్త్ కోసం వాడదామని అనుకుంది. 1793లో ప్రపంచంలో ప్లేగు వ్యాపించింది. ఇటలీకి వచ్చే వాళ్ళని పవేగ్లియా దీవిలో క్వారంటైన్ చేసేవాళ్ళు. ఇటలీలో ప్లేగ్ వ్యాధి వ్యాపించింది. వ్యాధితో బాధపడుతున్న వాళ్ళని వైద్యం కోసమని ఈ దీవిలోకి తరలించేవాళ్ళు. కొన్నాళ్ళకి ప్లేగు సోకిన వాళ్ళు ఒక్కొక్కరిగా చనిపోయారు. మొత్తంగా 150,000 మంది ప్రజలు చనిపోయారు. ఇంతమందిని సమాధి చేయలేక అక్కడే కాల్చేశారు. కొంతమందిని కుప్పలుగా దీవిలోని ఒక భాగంలో పడేశారు. దీంతో అక్కడి నేల ఎముకలతో నిండిపోయింది. 1922లో మెంటల్ హాస్పిటల్ పెడదామని అనుకున్నారు. అక్కడ పేషెంట్స్ వాళ్ళు రాత్రిపూట ఎవరో ఏడుస్తున్నట్టుగా, ఇంకా చాలా మంది అరుస్తున్నట్టుగా శబ్దాలు వినిపిస్తాయని అక్కడ ఉన్న నర్సులకు, వైద్యులకు కంప్లైంట్ చేశారు. వాళ్ళు పిచ్చోళ్ళని వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని పట్టించుకోలేదు. తర్వాత కొన్ని రోజులకి చిన్నగా ఒక్కొక్కరిగా పేషెంట్స్ అందరూ చనిపోయారు.
ఇంకా అక్కడ వైద్యం చేస్తున్న డాక్టరు ఒకరోజు పిచ్చోడిగా అయ్యి తనంతట తాను ప్రాణాలు తీసుకున్నాడు. ఇంకా మిగిలిన వైద్యులందరూ ఇక్కడ దయ్యాలు ఉన్నాయని, వింత వింత శబ్దాలు వినిపించినాయని ఆ దీవిని వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత ఇక్కడికి ప్రజలు రావడానికి చాలా భయపడ్డారు. ఇంత హాంటెడ్గా ఉన్న ఈ ప్లేస్ని ప్రజలకు వెళ్ళడానికి మంచిది కాదని అక్కడ ప్రభుత్వం దీన్ని పూర్తిగా మూసివేసింది. అందుకే ఇది మోస్ట్ హాంటెడ్ ఐలాండ్గా పేరుంది. తర్వాత వచ్చేసి గ్రోయినాడ్ ఐలాండ్. అది 1942 వరల్డ్ వార్ 2 జరుగుతున్న సమయంలో బయోలాజికల్ వార్ఫేర్ అనే రేడియో యాక్టివ్ మిసైల్ని టెస్ట్ చేద్దామని జర్మనీ అనుకుంది. ఈ టెస్ట్కి ఆపరేషన్ వెజిటేరియన్ అనే పేరు పెట్టింది. ఈ టెస్ట్ వల్ల చాలా ఏళ్ల వరకు ఎవరు టెస్టింగ్ ఏరియాకి రాకూడదని గ్రోయినాడ్ ఐలాండ్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ ఐలాండ్లో కొంతకాలం నుండి ఎవరు నివసించట్లేదు, ఇంకా ఈ భూమి టెస్టింగ్ ఏరియాకి అనువైనదని అనిపించి ఈ గ్రోయినాడ్ ఐలాండ్ని సెలెక్ట్ చేశారు. ఇంకా ఈ ఐలాండ్ స్కాట్లాండ్కి చాలా దూరంగా ఉంటుంది. అలా జర్మన్స్ ఈ ఐలాండ్ మీద యాంథ్రాక్స్ మిసైల్ని టెస్ట్ చేశారు. అయితే టెస్ట్ ఆపరేషన్ వెజిటేరియన్ సక్సెస్ అయ్యింది. కానీ ఈ దీవిలో పక్షులు, గొర్రెలు, కుక్కలు ఇలా జీవులన్నీ ఎక్స్ప్లోజన్ వల్ల చనిపోయాయి. ఆ టెస్ట్ పూర్తయిన 50 నుండి 60 సంవత్సరాల దాకా ఆ ప్రదేశం పూర్తిగా కంటామినేట్ అయ్యింది. యాంథ్రాక్స్ వల్ల ఆ ప్రదేశంలో కలుషితం అయ్యింది. కనీసం ఆ దీవి దగ్గరకు వెళ్ళిన రేడియో యాక్టివిటీ వల్ల ఆ గాలిలో ఉన్న కణాలు దెబ్బకి పీల్చిన మనుషులు వెంటనే చనిపోయేవాళ్ళు. అంత కంటామినేట్ అయిన ఈ ఏరియాని ప్రజలకి దూరంగా ఉంచడం మంచిదని అక్కడ ఎక్స్పెరిమెంటల్ ఏరియా అండ్ ప్రైవసీకి ప్రభుత్వం పూర్తిగా ప్రజలకు దూరంగా మూసేసింది. కనీసం ఆ దీవి దగ్గరకు వెళ్ళిన రేడియో యాక్టివిటీ వల్ల జనాలు క్యాన్సర్, టీబీ, న్యూరాన్స్ డ్యామేజ్ అయ్యాయి. చాలామంది తెలియక వెళ్ళి చనిపోయారు కూడా. అందువల్లే ఈ దీవిని 1990 వరకు ఎవరిని అలో చేయలేదు. కానీ 1990 తర్వాత యాంథ్రాక్స్ని పూర్తిగా డీకంటామినేట్ చేశారు. ఇంకా అలా చేసిన తర్వాత చిన్నగా ప్రజల్ని అనుమతించడం మొదలుపెట్టారు. కానీ గ్రోయినాడ్ ఐలాండ్ ఇప్పటికీ ఎంతో భయంకరమైన ఐలాండ్గా పేరుంది. తర్వాత ఐలాండ్ పేరు ద ఫెర్లాన్ ఐలాండ్. యుఎస్ఏలో కాలిఫోర్నియా స్టేట్లో ఉన్న ఈ ఐలాండ్ దగ్గరకు చేరుకోవడం కూడా చాలా ప్రమాదకరం. ఈ దీవిలో ఉండే రాళ్ళు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇవి ఒక జంతువు దంతాల్లో ఉంటాయి. అందుకే ఈ దీవిని డెవిల్స్ టీత్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. ఇవి చాలా కుప్పలుగా నిజమైన షార్క్ దంతాల్లో ఉంటాయి. ఈ దీవి చాలా అందంగా ఉంటుంది. కానీ అందరూ ఈ డెవిల్స్ టీత్ రాక్స్ని చూసి భయపడతారు. అంతకంటే ఈ దీవి చుట్టూ ఉన్న సముద్రం ఇంకా భయంకరం. వరల్డ్ వార్ 2 కాలంలో అందరూ రేడియో యాక్టివ్ వెపన్స్ టెస్ట్ చేసేవాళ్ళు. ఎవ్వరు ఉండని దీవుల్లో చేసేవాళ్ళు. టెస్ట్ వల్ల వచ్చే వ్యర్థాలని సముద్రంలో కలుపుతారు. అలా 1946 నుండి 1970 కాలంలో ఏకంగా 47,500 స్టీల్ డ్రమ్ములు అంత రేడియో యాక్టివ్ వేస్ట్ ఫెర్లాన్ దీవి సముద్రంలో పారబోసారు. రేడియేషన్ వల్ల మొత్తం సముద్రంతో పాటు దీవి కూడా ప్రమాదకరంగా మారింది. అందుకే ఈ సముద్రంలో దీవి వైపు వెళ్ళిన ప్రాణాలు పోతాయి. ఈ దీవి నుంచి వచ్చే గాలి కూడా ఒక ఆరోగ్య మనిషిని కూడా చంపగలిగే శక్తి ఉంటుంది. అందుకే ఈ దీవి మోస్ట్ రేడియో యాక్టివ్ దీవిగా పేరుంది. పొరపాటున అటువైపు వెళ్ళినా ఇంకా వాళ్ళు ప్రాణాలకి ఆశలు వదులుకోవాలి. లేదంటే వాళ్ళకు పుట్టబోయే పిల్లల్లో ఎటువంటి పెద్ద పెద్ద రోగాలు వచ్చి అతని వంశం నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా ప్రాణాలు పోయే అవకాశం ఉన్న ఈ దీవి అందరికీ దూరంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు ఈ దీవిని మూసివేయాలని డిమాండ్ చేశారు. చివరికి దీన్ని మూసివేసి ఎవరికి వెళ్ళడానికి అనుమతి లేకుండా చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ ఇన్ఫోబ్రోస్ తెలుగు బై అందీప్.